నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈ రోజు తెలంగాణలో మాజీ సీఎం అయిన కేసీఆర్ ఇటు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ దీనిపైన కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి పార్టీ శ్రేణుల వద్ద చాలా ఉత్తేజం నింపారని చెప్పొచ్చు. సో దీనిపైన అండ్ ఇటు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన కూడా మాట్లాడి మనతో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పరాజయం తర్వాత కేసీఆర్ గారు ప్రజల్లో కనిపించడం ఇదే మొదటిసారి. యాక్చువల్లీ ఆయన కొంచెం అనారోగ్యానికి గురై తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్, కొంచెం ఫిజియోథెరపీ, మొత్తానికి చాలా త్వరగా కోలుకొని ఇవాళ జనంలోకి రావటం చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ కి ఆయనే ఊపిరి, ఆయనే ప్రాణం. అయితే ఆయన ఈ 2-3 నెలలు ఆయన తెర వెనుక ఉన్నప్పటికీ ఈ అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ క్యాడర్ ని పునరుత్తేజం చేయడం కోసం కేటీఆర్ గారు సమావేశాలు పెట్టి, ముఖ్యంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల వారీగా రోజు 17 రోజులు మీటింగ్లు పెట్టి క్యాడర్ ని మళ్ళీ కొంచెం రీఓరియంటేషన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎంతైనా సరే కేసీఆర్ గారు బీఆర్ఎస్ బాస్ కాబట్టి, పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్ని ఆయనే కాబట్టి ఆయన వస్తే ఏంటంటే ఆ జోష్ వేరు క్యాడర్ లో అండ్ లీడర్ లో కూడా. ఇవాళ మనం అది స్పష్టంగా చూడొచ్చు. ఏ నాయకుల్లోనూ మాజీ మంత్రుల దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, అట్లాగే క్యాడర్ లో కార్యకర్తల్లో కూడా కేసీఆర్ గారు ఇట్లా రావటం అనేది, అందులో ముఖ్యంగా ఎలక్షన్లు, మళ్ళీ లోక్సభ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ లోక్సభ ఎలక్షన్లలో క్యాండిడేట్స్ సెలక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు చాలా పెద్ద కార్యక్రమం ఉంది బీఆర్ఎస్ కి. ఇంకా పైగా సరే అసెంబ్లీ అయిపోయింది, ఈ లోక్సభలో మళ్ళీ వాళ్ళు రీఓరియంటేషన్ అయ్యి ఏమండి రిజనరేట్ కావడం కోసం ఇది ఒక సవాలుగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు కేసీఆర్ గారు చాలా సరైన టైంలో మళ్ళీ ఆయన వర్క్ లోకి రావటం అనేది నిజంగా బీఆర్ఎస్ కి చాలా ఆనందించాల్సిన విషయం. సో ముఖ్యంగా ఇప్పుడు రాగానే ఏంటంటే మళ్ళీ ఈ లోక్సభ అభ్యర్థులు ఎంపిక చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని క్షేత్రస్థాయిలో వాళ్ళని ఇచ్చేసి మళ్ళీ ఈయన కూడా ప్రచారాలకు వెళ్ళటము. అయితే ఈయన మరి ఎన్ని నియోజకవర్గాలు తిరుగుతారు ఏంటి అనేది ఇంకా వాళ్ళ పార్టీ స్ట్రాటజీ ఇవాళే కాబట్టి ఆయన బయటకు వచ్చారు. పార్టీ స్ట్రాటజీ ప్రకారం ఆయన కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ లోక్సభ ఎన్నికలని మళ్ళీ ఆయన సారథ్యంలోనే ఎదుర్కోబోతున్నారు. ఇదే ఇక ఈ రానున్న రోజుల్లో, ముఖ్యంగా ఈ వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ కూడా వస్తే ఇంకా బీఆర్ఎస్, ముఖ్యంగా కేసీఆర్ అండ్ కేటీఆర్ చాలా యాక్టివేట్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది కేసీఆర్ గారికి ఇంకొక లిట్మస్ టెస్ట్. మన అసెంబ్లీ ఎన్నికలు ఒక పరీక్ష అయితే ఈ లోక్సభ ఎన్నికలు అంతకంటే కూడా పెద్ద పరీక్ష. ఎందుకంటే పార్టీ ఒక ఓటమి తర్వాత మళ్ళీ రెండో ఓటమి అంటే అది ఒక 2 వరుస పరాజయాలు పార్టీని కొంచెం ఎట్లాగైనా సరే డిస్కరేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో అది జరగకుండా ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా పెట్టిన తర్వాత ఢిల్లీ స్థాయిలో వాళ్ళు కీలకమైన పోరాటాలు చేయాలంటే, కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయాలంటే తగినన్ని లోక్సభ సీట్లు, మెజారిటీ సీట్లు సాధించాల్సిన అవసరం బీఆర్ఎస్ కు ఉంది. అందుకే కేసీఆర్ గారికి ఇది చాలా లిట్మస్ టెస్ట్. ఆయన ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవుతారు ఏంటి? ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పుడైతే ఒంటరి పోరాటమే. అటు బీజేపీతోనూ సఖ్యత లేదు, బీజేపీ మీదనే అటు ఫైటింగ్ అసలు బేసికల్ గా అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా. ఇంకా ఇటువైపు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కూడా ప్రత్యర్థి. ఇక 2 బీజేపీ అండ్ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలతో ఆయన లోక్సభలో ఎన్నికల్లో పోరాడాల్సి ఉంటుంది. నిజంగా ఆయన చాతుర్యానికి, ఆయన వ్యూహ రచన సామర్థ్యానికి మళ్ళీ తక్షణమే ఒక పరీక్ష ఎదురు కాబోతున్నారు. ఇంకా ఇది ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు సార్. సో ఎలా ఉంది సార్ బడ్జెట్ మీరు చూసి? ఇప్పుడు నిజానికి ఈ నిర్మలా సీతారామన్ గారు ఇది 6వ బడ్జెట్ ఆమెకి. ఏమి 2019 నుంచి వరుసగా బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు. అయితే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కిందటి బడ్జెట్ రేపు 24 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ కొత్త జమా లెక్కలు అవసరం అవుతాయి కాబట్టి ఆ ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ అది కొత్త బడ్జెట్ తయారు చేసేంత వరకు ప్రభుత్వాన్ని నడపడానికి ఈ జమా ఖర్చు వ్యవహారాలు, ఆదాయ వ్యయాలు ఈ పట్టిక అవసరం అవుతుంది. సో అందుకోసం ఇది ఒక షార్ట్ టర్మ్ బడ్జెట్ అనమాట, ఇంటరిమ్ బడ్జెట్. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఒక రకంగా ఇంటరిమ్, మధ్యంతర బడ్జెట్, షార్ట్ టర్మ్ బడ్జెట్, ఒక 3-4 నెలల కోసం. సో సహజంగానే ఎన్నికలు ముందున్నాయి కాబట్టి ఒకటేంటంటే దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. మధ్యంతర బడ్జెట్ కాబట్టి ఇందులో పెద్దగా ప్రభుత్వము చేసే కీలక నిర్ణయాలంటూ ఉండవు ఇన్ జనరల్. కానీ
ఈ కేవలం ఈ 3-4 నెలలకి ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన ద్రవ్య వ్యవహారాలు చుట్టం తప్ప ఇతరత్ర పన్నులు వేయటం కానీ, అట్లాగే రాయితీలు ఇవ్వటాలు కానీ, సబ్సిడీ, ఇటువంటి కీలకమైన నిర్ణయాలు, ప్రత్యక్ష పరోక్ష పనులు జొలిగిపోతారు, కార్పొరేట్ ట్యాక్సులు పెంచడమా తగ్గించడమా, ఇవన్నీ ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ లో చేస్తుంటారు. అయితే ఎన్నికలు సమీపంలో ఉన్నాయి కాబట్టి జనరల్ గా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా కామన్ మ్యాన్ కి రాయితీలు ఇవ్వచ్చు అనేది ఒక ఊహ, ఒక ఆలోచన అయితే ఉన్నది, ఒక ఆశ అయితే ఉన్నది. ఎటువంటి రాయితీలు ఇవ్వచ్చు అంటే ముఖ్యంగా ఈ గ్యాస్ సబ్సిడీ మొన్న కర్ణాటక నుంచి అటు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ అసెంబ్లీ ఎన్నికలు చూస్తే, అట్లాగే ఉత్తరాదిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ఎన్నికలు అనేవి చూస్తే ఏంటంటే కొన్ని గ్యారంటీలు అనేవి ప్రచారంలోకి వచ్చినాయి. ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ, 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ. నిజానికి కాంగ్రెస్ గెలవటానికి కూడా, ఈ 2-3 చోట్ల కాంగ్రెస్ గెలవటానికి కూడా అదే కారణం. సో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి రాయితీలు అయితే వాళ్ళు అమలు చేసేది ఎటు వచ్చి కొత్త బడ్జెట్ లోనే, ఈ బడ్జెట్ లో కాదు, ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ రాకపోయినా కొత్త బడ్జెట్ లో వస్తాయి కాబట్టి ఇటువంటి ప్రకటనలు ఏమన్నా చేస్తారా అని కామన్ మ్యాన్ ఆలోచించాడు. అట్లాగే ఉద్యోగస్తులు పన్నులు, ఆదాయం పన్ను రిబేట్లు, ఆదాయం పన్ను 7 లక్షలకి పరిమితి పెంచారు. అయితే స్లాబ్లు మాత్రం ముట్టుకోలేదు. సో అది కాసంత ఊరట, దాదాపు 1 కోటి మందికి అది లాభం చేకూరుతుంది అంటున్నారు. అట్లాగే ఇక ఇతరత్ర వచ్చేసరికి ఈ గ్యాస్ సబ్సిడీ, అట్లాగే పెట్రోల్ రేట్లు బాగా పెరిగిన నేపథ్యంలో ప్రతి ఏడాది పొడవునా దాని మీద డిమాండ్లు వస్తూనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూనే ఉంటుంది. అవతల ముడి పెట్రోల్ ధరలు బాగా తగ్గుతున్నప్పటికీ కూడా మన దగ్గర పెరుగుతున్నాయి. అక్కడ ముడి చమురు పెరిగినప్పుడు భారీగా ఇక్కడ పెరిగినాయి, కానీ అక్కడ తగ్గినప్పుడు మళ్ళీ ఇక్కడ తగ్గట్లేదు. అది పెద్ద గొడవగా నడుస్తున్నది. అయితే ఇది ఎలక్షన్ బడ్జెట్ కాబట్టి, ఎలక్షన్ ముందు వచ్చిన బడ్జెట్ కాబట్టి కొంచెం తగ్గిస్తారా పెట్రోల్ ధరలు అనేది కూడా ఒక ఆలోచన. అయితే వీటి జోలికి వాళ్ళేం పోలేదు. ఎందుకని ఎన్నికల ముందు 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఇటువంటి రాయితీలు, చిన్న రాయితీలు కూడా ఎందుకని ఇవ్వలేకపోయినారనేది ఒక ఆలోచన. అంటే ఏంటి, మోడీ ప్రభుత్వం అంత విశ్వాసంతో ఉందా, అంత నమ్మకంతో ఉందా, అంత ధీమాతో ఉందా, ఏమి ఇవ్వకపోయినా నేను గెలిచి తీరుతున్నాను, మనకు అయోధ్య ఉంది కదా, ఆ అయోధ్య ఒకదాంతో మనం ఎన్నికలనే గోదావరిని ఎదొచ్చలేదు అనుకుంటున్నదా, లేకపోతే జనరల్ గా ఎన్నికల ముందు ఏవో చిన్న టిప్స్ అయినా ఇచ్చుండాల్సింది, కానీ ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రకటించిన చిన్న అనౌన్స్మెంట్లు, ఒకటి నిరుపేదలకి గూడు నీడ, ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో, అది కూడా వచ్చే 5 ఏళ్లలో దాని గురించి వివరంగా రేపు ఫుల్ ప్లేజ్డ్ బడ్జెట్ లో పెడతారు. మరి అలొకేషన్స్ అవి 2 కోట్ల మందికి పిఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల మందికి ఇల్లు ఇస్తామని, అది కూడా ఏంటి, ఇల్లు లేని వాళ్ళకి, బస్తీల్లో అద్దెళ్లలో ఉంటున్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి, అంటే నిరుపేదలకి ఆ పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించేస్తామని ఇటువంటివి ఉన్నాయి. కానీ అట్లాగే రైతులకి, ఆక్వా రైతులకి, వీళ్ళకి కొన్ని కన్సెషన్స్, రాయితీలు, కొన్ని ఇతరత్ర ఇన్ఫ్రా, హైవేలు, ఇటువంటి ప్రకటనలు చిన్న ఉన్నాయి తప్ప పెద్దగా రాయితీలు లేవు. అట్లాగని పెద్దగా శిక్షలు, వడ్డింపులు కూడా ఏమీ లేవు. అంటే ప్రత్యక్ష పరోక్ష పన్నుల జోలికి పోలేదు, కార్పొరేట్ పన్నుల జోలికి పోలేదు. ఇవాళ స్టాక్ మార్కెట్ చూస్తే మామూలుగా భారీ ఎత్తున వడ్డనలు ఉంటే దామ్మని పడిపోతున్నాయి, లేకపోతే రాయితీలు ఉంటే లేవాలి, కానీ అది మాత్రం ఫ్లాట్ గానే పనిచేసింది. సో దీన్ని బట్టి ఇదొక్కటే దాని కొలమానం. ఈవెన్ ఇండస్ట్రియల్ సోర్సెస్ కూడా పెద్దగా స్పందించాల, వాళ్ళకు కూడా ఏమీ లేవు. సో దీని ఈ బడ్జెట్ ని మనం ఏమనుకోవాలి అంటే, మోడీ గారేమో ఇదేమో ఐతిహాసిక్ బడ్జెట్ అంటున్నాడు. ఐతిహాసిక్ బడ్జెట్ అంటే ఇది ఒక చారిత్రాత్మకమైన బడ్జెట్. కానీ నిర్మలా సీతారామన్ గారేమో బడ్జెట్ ప్రసంగం అప్పుడు ఇది మధ్యంతర బడ్జెట్, మీరు దీని నుంచి పెద్దగా ఏమో ఆటుపోట్లు ఉంటాయేనో, వరాలు ఉంటాయేనో ఆశించద్దు అన్నట్టు మాట్లాడారు. సో వాళ్ళిద్దరు స్టేట్మెంట్స్ మధ్య కాంట్రడిక్షన్ కూడా మనం చూడొచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉంది అని గవర్నమెంట్ చెప్తున్నది, కానీ వాస్తవానికి చాలా దూరంగా ఉంది అని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. మన అఖిలేష్ యాదవ్ ఇది చూస్తే ఇది వీడ్కోలు బడ్జెట్ ఎన్డీఏ గవర్నమెంట్ కి అని అన్నారు. అంటే సహజంగా ఇది లాస్ట్ బడ్జెట్ వాళ్ళకి, రేపు అధికారంలోకి వస్తే వాళ్ళు పెడతారు, అది వేరే విషయం. కానీ 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇది లాస్ట్ బడ్జెట్. దాన్ని బేస్ చేసుకొని ఆయన సర్కాస్టిక్ గా ఇది వీడ్కోలు ఫేర్వెల్ బడ్జెట్ అన్నారు. కానీ అయితే ఇది ఎంతవరకు కామన్ మ్యాన్ కు ఉపయోగపడుతున్నది అంటే, కామన్ మ్యాన్ కు ఉపయోగపడేవి ఇందులో పెద్దగా ప్రాక్టికల్ గా, ఇది క్షేత్రస్థాయిలోకి వెళితే ప్రాక్టికల్ గా ఉపయోగపడేది పెద్దగా దీని నుంచి ఏమి కనపడటం లేదు. కాకపోతే ఇది ద్రవ్యపరంగా చూస్తే మొత్తం ఒక 47 లక్షల కోట్ల చిల్లర ఉంది. అంటే 48 లక్షల కోట్లు రౌండ్ ఫిగర్ అనుకుంటే, అందులో ఈ ఆదాయం 30 లక్షల కోట్లు చెప్తున్నారు.
అంటే మధ్యలో దాదాపు 17 లక్షల కోట్ల చిల్లర Hmm. మైనస్ ఉంది, Hmm. లోటు ఉంది. Hmm. అంటే 17 లక్షల కోట్ల లోటుని ఎట్లా తీరుస్తాము, కనీసం ఇదన్నా ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చుండాలి, వివరణ ఇచ్చుండాలి. అంటే ఇదిగో ఈ సోర్సెస్ ద్వారా మేము ఇన్కమ్ సంపాదిస్తాము, ఆ లోటుని ఇట్లా భర్తీ చేస్తాము. Hmm. అది కూడా పెద్దగా క్లారిటీ ఏమీ లేదు దాని గురించి. సో దీని ఏంటంటే మనం ఒక కేవలం మధ్యంతర బడ్జెట్ గానే, ఏమాత్రం రిస్క్ లేని బడ్జెట్ గా, ఎవరికి ఏమాత్రం ఎవరిని నొప్పించని బడ్జెట్ గా దీన్ని మనం Hmm. పరిగణించాల్సి ఉంటుంది. సో ఇంకోటిసారి ఈ బడ్జెట్ ఏదో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, సో తెలుగు రాష్ట్రాలపైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రత్యేకించి ఏమీ లేదు. అందులో యాక్చువల్గా తెలుగు రాష్ట్రాలు ఏం ఆశించినాయి, విభజన హామీలు. 10 ఏళ్ళు అయిపోతున్నది. అవును. రేపు జూన్ కి మరి విభజన సమస్యలు అట్లాగే ఉన్నాయి. సో కనీసం వాటిలో కొన్నన్నా వీళ్ళు టచ్ చేస్తారు. అది కూడా ఎన్నికల దృష్టితోనే, ఎన్నికల ప్రయోజనంగానే దాన్ని ఆశించి వాళ్ళు చేస్తారేమో అని 2 రాష్ట్రాలు ఎక్స్పెక్ట్ చేసినాయి. ముఖ్యంగా 2 రాష్ట్రాల ప్రజలు. సరే ఏపీ ప్రత్యేక హక్కు అడుగుతున్నది, ప్రత్యేక హోదా అడుగుతున్నది, అటువంటివి ఇందులో టచ్ చేయకపోవచ్చు. కానీ కనీసం నిధులు, ఇతరత్ర విభజన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన వివాదాలు ఉన్నాయి 2 రాష్ట్రాల మధ్య. వాటికి ఏదన్నా అలొకేషన్స్ లాంటివి చేస్తారేమో అంటే అవి కూడా ఏమీ టచ్ చేయాల. కేవలం ఒక రైల్వేస్ లో మాత్రం తెలంగాణకు 5,000 కోట్లు, ఏపీకి ఒక 9,000 కోట్లు అట్లా అలొకేషన్స్ ఉన్నాయి తప్ప, అట్లాగే వైజాగ్ రైల్వే జోన్, ఆ వైజాగ్ రైల్వే జోన్ గురించి వాళ్ళేమో ఆల్రెడీ డిపిఆర్ వచ్చింది, కానీ వాళ్ళేమో ల్యాండ్ కి అలొకేట్ చేయలేదు, అందుకని దాని గురించి మేమేం చేయలేకపోయినాము. ఇటువంటివి ఏదో పాత ఇష్యూస్ మెన్షన్ చేశారు తప్ప కొత్త రాయితీలు కానివ్వండి, కొత్త వరాలు లాంటివి కానీ ఏమి, నేషనల్ బడ్జెట్ ఎలా ఉందో ఏపీ తెలంగాణ వ్యవహారం కూడా మోర్ ఆర్ లెస్ అంతే ఉంది. సో దాని గురించి కూడా ఏమి టచ్ చేయాల. మరి ఇక రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అదృష్టం ఎట్లా ఉంటుందో మనం చూడాల్సి ఉంటుంది. అది. సో ఇది ఇవాళ శర్మ సార్ తో స్పెషల్ ఎడిటోరియల్. రేపు మరో టాపిక్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.